ఉంది, వెళ్ళొచ్చు, ఎవరికి వెంకటరెడ్డి గారు రైట్. వెంకటరెడ్డి గారు నిజమేనా ఈరోజు హోం మంత్రి కూడా చెప్పారు, అనిత గారు కూడా నిన్న మాట్లాడుతూ నిజంగా అన్ని ఇంకా తప్పులు తడకలు అన్ని ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది. నిజంగా 36 హత్యలు జరిగితే మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మాకు ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. అది ఇవ్వకుండా దాంతోపాటు నిన్న గవర్నర్ కలిశారు కదా, దాంతో ఇటు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళారు. సో ఇప్పటికే విజయసాయి రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, ఆయన వెంట పెట్టుకుని పోయి చెప్పండి. రాజేష్ గారు 1 మినిట్ ఒక 10 సెకండ్లు. నేను ఇప్పుడు వెంకటరెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇప్పుడైనా మాకు వినిపించేటట్టుగా చెప్పగలరా? వాళ్ళు ఎవరైతే రాజకీయ హత్యలు గురైన వాళ్ళు తెలుసుకుంటే మేము కూడా ప్రశ్నిస్తాం. కరెక్ట్ కాదు కదా? అదే అడుగుతున్నాను వెంకటరెడ్డి. రాజేష్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న అందరికి 60 ప్రేక్షకులందరికి ఎంత దారుణంగా ఉందంటే, అంటే అడుగుతున్నారు హోంమంత్రి గారు మాకు లిస్ట్ ఇవ్వండి సార్, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక హత్య కూడా జరగలేదు, మీరు అన్ని 30 జరిగినాయి 40 జరిగినాయి అని చెప్తున్నారు, మాకేమో లిస్ట్ ఇవ్వమని హోంమంత్రి గారు అడుగుతున్నారు సార్. ఎంతకంటే దారుణమైన సంఘటన బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదేమో. ఎందుకంటే 15 రోజులు సార్, నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం ఒక ఆడపిల్ల 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై హత్య జరిగిందంటే ఇప్పుడు వరకు శవాన్ని తీసుకురాలని మీరు మమ్మల్ని లిస్ట్ అడుగుతున్నారు. ఇంకా నయం ఎప్పుడు బాలిక మిస్ అయింది, అదంతా ఎక్కడ ఏ టెక్నాలజీతో అయిందేమో, ఇదంతా అబద్ధం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి అని అంటారు. ఎందుకంటే రెడ్డి గారికి అలవాటే, మణిపూర్ లాంటి సంఘటనలు జరిగిన దాంతో కంపేర్ చేస్తే పెద్ద సంఘటనలు కాదు కదా ఈ రాష్ట్రంలో జరిగినాయి, దాంతో పోలిస్తే పెద్ద శాంతి భద్రతలు ఏమన్నా పోలీసులు గాలింపులు వెంకరెడ్డి గారు ఇప్పుడు మీరు అన్న ఇష్యూలో మీరు అన్న ఇష్యూలో ఎట్లా వెంకరెడ్డి గారు మీరు అన్న ఇష్యూలో ఎట్లున్నారంటే అదే ఈ నంద్యాల ముచ్చమరి విషయంలో అట్లని చెప్పి పోలీసులు ఏమి చేతులు కట్టుకొని లేరండి. పోలీసులు ఆ రోజు నుంచి డే 1 నుంచి కూడా ఇప్పటికీ అక్కడ ఆ చెరువులో గాలింపులు చేస్తున్నారు, మైనర్స్ ఎవరున్న వాళ్ళని పిలిచి విచారించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, వాళ్ళు ఏమి గాలింపు ఉండట్లేదు కదా. అది మర్చిపోయినట్టున్నారు, మీ దగ్గర రాలేదేమో మరి. జరిగింది అంటే అది మనం ఎట్లా అదే ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక కూడా వాళ్ళ మామ అనుకుంటా, ఆయన చనిపోయాడు నిన్న, వాస్తవం అది. అది లాకప్ డెత్ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ కాదు తెలియదు అనుకోండి. సో పోలీసులు ఏం చేయట్లేదని మీరు అన్నదానికి చెప్తున్నారు. చెబుతారా అంటే మీరు జర్నలిస్ట్ కదా సార్, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉంటది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. పోలీసులు చెబుతారా లాకప్ డెత్ చేసామని? ఎందుకు చనిపోయాడు చెప్పండి, అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెందాడు? మన హోంమంత్రి గారు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు చెప్పాలి కదా ఆ విషయం, ఎందుకు చెప్పలా? మీరు అన్నారు అవును 15 రోజులైనా కనిపెట్టలేనటువంటి గొప్ప టెక్నాలజీలో మనం ఉన్నాం సార్. 15 రోజులైనా శవాన్ని కూడా తీసుకురాలేనటువంటి దిక్కుమాల స్థితిలో మన భారతదేశం ఉంది, మన రాష్ట్రం ఉంది సార్, ఎన్డీఏ కూటమి ఉంది సార్. దానికి కూడా సమాధానం చెప్పండి రాజేష్ గారు. 15 రోజులు కాదు సార్, ఇంకో 15 రోజులైనా తీసుకురాలేమండి, ఎత్తుకుతున్నారండి, దొరకలేదు, అయిపోయింది. లేకపోతే ఇంకో 4 రోజులు పోతే ఎవడో పట్టించుకోడు కదండి, ఆ 10 లక్షలు చెక్ ఇచ్చేసాం కదండి, అయిపోయింది. నడి రోడ్డు మీద చేతులు నరుగుతా ఉంటే, కాళ్ళు నరుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రత బ్రహ్మాండంగా ఉన్నాయి, లిస్ట్ ఇమ్మని అడుగుతున్నారు హోంమంత్రి గారు. నేనేమన్నా లాఠీ పట్టుకొని వెళ్ళాలని అడుగుతున్నారు హోంమంత్రి గారు. వాళ్ళ అవసరం లేదమ్మా, మీరు లాఠీ పట్టుకొని వెళ్ళాల్సిన పని లేదు. ఎవరైతే పట్టపగలు నరుగుతున్నారు, ఎక్కడికక్కడ తెగ నరుగుతా ఉన్నారు, ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తా ఉన్నారు, ఒక ఎంపీ ఇంటి మీదకి దాడులకు వెళ్తారు, ఒక ఎక్స్-ఎంపీ ఇంటి మీద దాడులకు వెళ్ళి ఎస్సీ ఎక్స్-ఎంపీ ఇంటి మీద దాడికి వెళ్ళి ఆయన మీదే కేసు పెడతారు. ప్రజెంట్ ఎంపీ ఎక్కడ ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీదకి 100 మంది వెళ్ళి మళ్ళీ వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారని కేసులు పెడతారు. బ్రహ్మాండమైనటువంటి హోంశాఖ మంత్రి గారికి మరి ఇవన్నీ మేము లిస్ట్ ఇచ్చి అమ్మా అనితమ్మ గారు ఇదిగో పలానా 5 నెలల పసికందు మీద అత్యాచారం జరుగుతుంది, లిస్ట్ ఇమ్మంటారా? లేదంటే జనసేన నాయకుడు ఒక ఆర్మీ మాజీ ఉద్యోగిని చంపేశాడు, లిస్ట్ ఇవ్వాలా? ఏం లిస్ట్ ఇవ్వాలి, ఎక్కడ లిస్ట్ ఇవ్వాలా? ఓకే, ఇవన్నీ కనపడుతున్నాయి కదా, రోజు పత్రికలు చదివితే ఆ న్యూస్ వస్తాయి. మన పత్రిక చదవకుండా రోజు ఆ టీవీ ఛానల్లే లేదంటే ఆ వార్తలే చూస్తే దాంట్లో రాయరు కదా. దాంట్లో ఏదో ఆస్తి తగాదాలు చంపుకున్నారనో, లేదంటే అది జరగలేదనో, లేదంటే ఎవడో మిస్ అయ్యాడో ఏం రాయరు కదా. దాంట్లో ఏం రాస్తారు? అమరావతి అద్భుతం, మహానగరం రెడీ అయిపోయింది, 45 రోజుల్లో ఆ అమెరికా సంబంధాలు వద్దు, ఆ అమరావతి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు, అయ్యే కనపడుతుంది కదా హోంమంత్రి గారికి ఆ పత్రికలు చదివితే. జనరల్ గా అన్ని చదివితే వస్తున్నాయి, అది 60లో వేస్తున్నారు ఇవన్నీ జరిగినాయి అని. ఆ 60లో చూడమని చెప్తున్నాం, ఎటు వాళ్ళు సాక్షి చూడరు కాబట్టి. సో ఇవన్నీ మేము లిస్ట్ అడుగుతున్నారు సార్. ఆ గవర్నర్ గారికి ఇచ్చాం లిస్టు, 36 సంఘటనలకు సంబంధించి 36 హత్యలు, రోజుకు ఒక అత్యాచారానికి సంబంధించి ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేశారు, ఎన్ని శిలాఫలకాలు ధ్వంసం చేశారు, ఎంతమంది ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు, రోజుకి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదో కారణాలతో ఏదో జరిగినాయి, గొడవలు జరిగిండొచ్చు, ఏదో కారణాలతో వ్యక్తిగత హత్యలు జరిగిండొచ్చు, అవన్నీ కూడా రాజకీయ రంగులు ఇవన్నీ రాజకీయ హత్యలు అని చెప్పేసి ఇస్తున్నారా ఏంటి?
అది గవర్నర్ గారిని తెలుసమండి సార్, మేము ఒకవేళ తప్పుడు ఇస్తే. గవర్నర్ గారు రాష్ట్ర ప్రథమ పౌరుడు కదా, భారత ప్రథమ పౌరాలు రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, ఆమె దగ్గర కూడా వెళ్తాం, విద్యాసాగర్ ప్రధానమంత్రి గారు కూడా వెళ్తాం, లేదా ఎంక్వైరీ చేయమండి వాళ్ళని. విద్యాసాగర్ గారు కాదు సార్, మేము ఇచ్చిన అన్ని తప్పుడు లెక్కలైతే ఎంక్వైరీ చేయమనండి. 164 మంది ఉన్నారు, 164 మంది సభ్యుల బలం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది కదా, ఎంక్వైరీ చేయమనండి. ఎస్ మీరు ఇచ్చిన తప్పు, ఇదిగో పలానా వాడు దీనికి చంపుకున్నాడు, పలానా వాడు పలానా చంపుకున్నారు. మరి అదే అంశం ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నారు, అదే అంశం మీరు అసెంబ్లీలో చర్చిస్తే అయిపోద్ది కదా. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో చర్చించేది మీరు ఉన్నారు. అసెంబ్లీలో విద్యాసాగర్ గారు అసెంబ్లీలో చర్చలో చర్చలు ఎప్పుడైనా జరుగుతున్నాయా? ప్లీజ్ అసెంబ్లీ గురించి మాట్లాడతారు. అంతమంది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చాడు, ప్రతిపక్ష సభ్యులుగా ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీలో పొద్దున రావటం, 5 నిమిషాల్లో స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం, వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, లేదా సస్పెండ్ చేసుకుని వెళ్ళిపోవడం. అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ అసెంబ్లీలో చర్చించారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ శాసనసభ్యులే కదా సార్, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ఎంతసేపు ఇస్తారు మీకు? 164 మంది 175 మంది శాసనసభ్యులకి ఎంతసేపు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతసేపు ఇస్తారు. ఒక శాసనసభ్యుడే కదా, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, హోదా కూడా ఇవ్వలేదు కదా వాళ్ళు. మీకు ఇంక మైక్ ఎక్కడ ఇస్తారు? మీరు కూడా అసెంబ్లీకి రావచ్చు కదా. నవ్వుకున్నాడా? నవ్వుకోండి, నవ్వుకొని విర్రవీగిన వాళ్ళందరూ ఏమయ్యారో తెలిసింది కదా. దాంట్లో ఏముంది? 14 నుంచి 19 అరే నా డాష్ పాతేస్తా అన్నాడు అసెంబ్లీలో, తర్వాత ఏమయ్యారు? ఇవన్నీ ఎందుకు నవ్వుకుంటాం కాదు కదా, అసెంబ్లీకి కదా. ఇది భలే ఉంది సార్, భలే అంటారు కదా, ఏమాత్రం వాళ్ళు ఏమైనా చేస్తారు చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు కామెంట్స్